ఎల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చడ. దానికి కావాల్సిన మెటీరియల్ నువ్వుల నూనె, మెంతులు, చింతపండు, సన్ఫ్లవర్ ఆయిల్, కారం పొడి, ఇంగువ పొడి. ఇవన్నీ కలిపితే పచ్చడి చేస్తే నిల్వ ఉంటుంది, చాలా ఆరోగ్యానికి బాగుంటుంది. దీని పచ్చడి ఈరోజు తమిళనాడులో మా అన్న చేస్తుండు. దాని గురించి మనం తెలుసుకుందాం. బాగా చేస్తారు, బాగుంటుంది కూడా. చింతపండు ఉడకబెట్టి మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి. నూనె వేయాలి, నీళ్ళు పోయవద్దు, నూనె పోసి మిక్సింగ్ గ్రైండింగ్ చేయాలి. ఓన్లీ నీళ్ళు పోయకుండా ఉడకబెట్టినా. అవును. చింతపండు అట్నే వేసి డైరెక్ట్ కొంచెం వేడి చేయాలి, నూనె పోసి మిక్సీ పట్టాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇట్లా. ఎల్లిపాయలు అరకిల మంచిగా పొట్టు తీసి పెట్టుకొని ఇది కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఈ లెక్కల మిక్సింగ్ చేస్తే నీళ్ళు పోయకుండా నూనె వేసి గ్రైండింగ్ చేయాలి. ఓన్లీ నూనెతో గ్రైండింగ్ చేయాలి. అంతే. చూసిరా ఎట్లా చూసిరా, నీళ్ళు పోస్తే ఖరాబ్ అవుతుంది. నీళ్ళు పోయకుంటే ఇట్లా చేస్తే హల్వా ఎలా చేస్తారో అట్లా ఉంటుంది. మళ్ళీ మంచిగా గ్రైండింగ్ చేయాలి. చూసుకోండి, ఎంత హల్వా లెక్క ఉన్నది చూడండి. హల్వా లెక్కన ఉండేది. మంట స్టార్ట్. గిన్నె పెడతాం. కొంచెం ఆవాలు, మెంతులు, అది మెంతులు, కొంచెం మెంతులు. మంట నడుస్తుంటుంది. నూనె పోసి ఆవాలు, మెంతులు కొంచెం ఇట్లా పొంగు రావాలి. లైట్గా గ్రైండింగ్ చేయాలి. వెల్లుల్లి అరకిలో వెల్లుల్లి లైట్గా గ్రైండింగ్ చేయాలి. ఎక్కువ కాదు, పలుకుగా గ్రైండింగ్ చేయాలి, ఎక్కువ కాకుండా. చూపి గంట వేస్తే ఇది తాలింపులు వేస్తుంటే చూస్తుంటే మంచి వాసన వస్తుంది. చాలా బాగా గమగమన వాసన వస్తుంది. ఒక నిమిషం వేగినాక కలుపుకుంటా. ఫస్ట్ నూనె వేసినాం, ఆ తర్వాత ఆవాలు వేసినాం, ఆవాలతో మెంతులు వేసినాం, మెంతులు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు హాఫ్ ఆయిల్ చేసేది. వాసన వస్తున్నది, గమగమది వాసన వస్తుంది. నూరుకున్న చింతపండు, 1/2 kg నూరుకున్న చింతపండు. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడికినాక ఇంగువ వేయాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే గడ్డలాగా వచ్చేది, ఇప్పుడు అంతా రెడీమేడ్ వస్తుంది కదా టాటా ఇంగువ. ఒక 50 గ్రాముల దాంట్లో సగం వేయాలి, 25 గ్రాముల ఇంగువ వేయాలి ఈ పచ్చడిలో. నూనెతోటి గమగమల వాసన వస్తుంది. ఇది మా అన్న చేస్తాడు, సూపర్గా చేస్తాడు మా అన్న. ఇది చూస్తుంటేనే అంత గమగమ వాసన, అంత కమ్మగా అనిపిస్తుంది. చూడండి, అదొక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి.
అడుగు పట్టకుండా కొద్దిగా రుబ్బుకోవాలి, బాగా కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇది కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసిన తర్వాత సాల్ట్, ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, చూసి వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అన్నకు అప్రాక్సిమేట్గా ఎంత వేయాలో తెలుసు కాబట్టి ఇంతవరకు వేసాడు. మన తెలంగాణలో ఇలాంటి పచ్చడి చేస్తే ఏమన్నా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఉంటారు, సిటీలో జాబ్లో పెట్టేవాళ్ళు ఉంటారు కదా, మస్తు టేస్ట్గా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, వెల్లిపాయలతోటి పచ్చడి. ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు, పాతోళ్ళు అంటే బాగా అనుభవం వాళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు చేయట్లేరు. ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని, ఆరోగ్యంగా ఉంటుందని అన్నా. అంటే సరే వీడియో తీద్దామని చెప్పి నేను కూడా ప్లాన్ చేసిన. జోక్ చేసుకోవచ్చు, ఆలోచన చేసిన వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు. ఏదన్నా సూపర్. కొంచెం బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. అప్పుడే పచ్చిమిర్చి కానీ, నూనె కానీ, చింతపండు కానీ, ఉల్లిపాయలు కానీ, ఆవాలు కానీ, మెంతులు కానీ బాగా మిక్సింగ్ అయ్యి అన్నిటి కలుపుతుంది. 15 నిమిషాలు అయినాక మంట స్లిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగు బాగా పడుతుంటుంది. ఇదంతా టైట్గా గుంజుకునే టైం టేస్ట్ మారుతుంటుంది. స్మెల్నే తెలుస్తుంది పచ్చడి రెడీ అయిందా లేదా అని. మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. నూనె అట్లా ఉడకాలి. ఈ పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళి, చింతపండు ఉన్న వాటర్ అంతా వెళ్ళి అట్లా గుంజుకుంటుంటే ఆ వాసన స్మెల్లే మనకు పచ్చడి రెడీ అయిందని చూపిస్తుంటుంది. సూపర్ ఉంటుంది. కారం పొడి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికినాక కారం లాస్ట్ చేయాలి. గమగమన టేస్ట్ ఉంది. అసలు ఒక 2 సంవత్సరాలైనా ఈ పచ్చడి ఖరాబ్ కాదంట. అంటే గమనం నేను తిన్నా, మళ్ళీ పెట్టాను ఇంటికి తీసుకోవాలంటే పెట్టుండు. తెలంగాణకు తీసుకెళ్తా అంటే కుంభకోణం నుంచి తెలంగాణకి పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు నువ్వుల నూనె. ఇప్పుడు నువ్వుల నూనె మన సైడ్ ఎక్కువ వాడరు అనుకుంటా, కాకపోతే నాకైతే తెలియదు. నువ్వుల నూనె ఈ పచ్చడి ఇంతకుముందు పెట్టింది బాగుందని చెప్పి అన్నతోటి పచ్చడి పెట్టిస్తున్నా. ఇది తెలంగాణ తీసుకుపోయి ఒక 5-6 నెలలు తినవలసిందే. నువ్వుల నూనె ఫైనల్. కారం వేసినాక మళ్ళీ నువ్వుల నూనె, అది ఒక 150 గ్రాములు, అంటే ½ లీటర్ కంటే తక్కువ ప్యాకెట్లో తెచ్చింది. ఇప్పుడు ఒక రేంజ్ల టేస్ట్ సువాసన వస్తుంది మంచిగా, కలర్ఫుల్గా ఉంది. సూపర్గా ఇలా కలర్ఫుల్గా రావడం ఎవరు చేయరాదు. ఇది చూడండి ఎట్లా సూపర్గా ఉంది చూడండి. ఇలాంటి దుకాణాలు అమ్ముతున్న వారు ఎవరు చేయరు. మన ఇంటి కోసం చేస్తున్నాం, మన సొంతంగా చేస్తున్నాం కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నాం. దీనికి ఒక కిలోన్నర చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దుకాణాలు అమ్ముతున్న పచ్చడి వేరు, మనం చేస్తున్న పచ్చడి వేరు. చూడండి హల్వాలకు కూడా చూడండి, హల్వా ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. మన హల్వా చేస్తే ఎట్లా ఉందో తిరునెల్వేలి హల్వా అంటారు. ఇండియా ఫేమస్ హల్వా తిరునెల్వేలి ఫేమస్ అనేది. ఇది కుంభకోణం పచ్చడి. ఈ పచ్చడితో పాటు తమిళనాడులో
వాతావరణం కూడా వేడిగా ఉడకపోతలు ఉన్నా కూడా చూస్తానికైతే మంగళకరంగా పచ్చ పసయాన్ని ఉంటుంది. పచ్చటి చెట్లు, పచ్చటి వాతావరణం. అసలు మా ఇంటికి ఇల్లు మాది. కొబ్బరి చెట్లు, అదేమంటారు పలాపలం చెట్టు. అంటే మన సైడు పెద్ద పండు ఉంటుంది కదా, ఏనుగు పండు అంటారు, అదేం టయానికి వస్తలేదు. ఇది వచ్చి పొట్ట విప్పి చూడు పురుగులు మేడి పండు, మేడి చెట్టు వచ్చినాయి, ఆల్రెడీ పండ్లు ఉన్నాయి. ఇంకా అక్కడ చేపల చెరువు ఉంది, కాకపోతే అక్కడికి పోవాలంటే పచ్చడ టైం అవుతుంది అని పోవట్లే. పచ్చడి టేస్ట్ చూస్తే ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు టేస్ట్ చూడాలి, ఒకసారి తిని చూడాలి. చింతపండు పచ్చడ, వెల్లుల్లిపాయలు చింతపండు పచ్చడి టేస్ట్ చూస్తే ఓ రేంజ్. చింతపండు ఎల్లిపాయల పచ్చడ చేసే వరకు చీకటి అయిపోయింది. అది మామిడికాయ పచ్చడ నేను రాకముందే నా కోసం చేసి పెట్టాడు అన్న. ఈ రెండు తెలంగాణకు వస్తున్నాయి. ఇది మన ఇంట్లో ఇంచుమించు చీకటి అయిపోయింది పచ్చడి చేసేవారికి. ఓకే, ఇది పచ్చడి రెడీ. పార్సల్ కూడా అయింది. తెలంగాణ వస్తున్నాయి పచ్చడి.